వెరీ గుడ్ ఈవినింగ్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. పాట్ బై సెల్ పాయింట్ అండ్ కేఎల్ఎఫ్ నిర్మల్ క్లియర్ కొబ్బరి నూనె. ఈ రోజు ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు మా షోలో. 37 years గా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ 1000కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఎప్పుడో చిన్నప్పుడు సీతాకోక చిలుకలో మనల్ని నవ్వించడం మొదలెట్టిన ఈ వ్యక్తి ఇప్పటి వరకు అలా నవ్విస్తూనే ఉన్నారు. రకరకాల వేషాలు, రకరకాల గెటప్లు, రకరకాల స్టైల్లు, డిఫరెంట్ లాంగ్వేజ్. మరెవరో కాదు, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అలీ గారు. అలీ గారు, కరెక్ట్ గా చెప్పాలి అంటే మీ అమ్మగారు పిలిచేలా చెప్పాలంటే అజామ్ అలీ. అజామ్ అలీ గారు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. कितने आदमी थे, वो 2 थे और तुम 3. ഞാൻ ഇവിടെ എന്റെ പെണ്ണെ ഒരു കാട്ടറബിൽ കണ്ടോ బలిపిత్తరా బలాబల్ బెళ్ళ తాంబోతుని చుట్ట కచ్చాల పామిని నువ్వు అన్నిసార్లు బెళ్ళ అనకాయ మనోబాల్ దెబ్బతింటా ఇక్కడ. నాన్న నాకు పెళ్లి చేసేయండి నాన్న. అరే నీ అయ్యా చెప్పచ్చు కదా. ఈ కార్యక్రమం చివరిలో మేము అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి. విజేతకి అభిమాన సెలబ్రిటీ హ్యాండ్ ప్రింట్ ని బహుకరించబడుతుంది. సో స్వీట్ సార్, పిలవగానే మీరు వచ్చారు. మీ బిజీ స్కెడ్యూల్లోంచి మాకు కూడా ఈ సండే నైట్ ని సరదాగా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీరు కూడా వచ్చారు. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ని రోజులు మీరు ఇటువైపు పాత్ర పోషిస్తూ ఉన్నారు. సో అందరితో చాలా కబుర్లు చెప్పారు, అందరితో చాలా విషయాలు తెలుసుకున్నారు. సో ఈసారి మిమ్మల్ని అటువైపు కూర్చోపెట్టి ప్రశాంతంగా మీరు రిలాక్స్డ్ గా ఉంటే దీంట్లో సోఫాలో పడుకోవడం అలా పడుకోండి సార్. నో గోపాల గోపాల, నో గోపాల, ఓన్లీ హ్యాపీ కాల్మికాల్, ఓన్లీ పెదరాయుడు. నో కాల్మేకాలు, మనోబాల్ దెబ్బతింటాయి. ఓకే, సో దాని గురించి తీవ్రంగా చర్చించాలి మనం ఇవాళ. అంటే కాలు మీద కాలు వేసుకొని ఏంటి ఆ సమాధానం చెప్పడం ఏంటి? మామూలుగా మాట్లాడలేడా అని అంటున్నారా సార్? అని అంటున్నారు. అంటున్నారా? ఓకే ఓకే, సో తీవ్రంగా చర్చిద్దాం వాటి గురించి. అండ్ సో రాజమండ్రిలో పుట్టారు, అక్కడే పెరిగారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని మీరు ఎంటర్టైన్ చేశారు, ప్రతి ఒక్కరిని నవ్వించారు. సో మీ చిన్నతనం ఎలా జరిగింది, మీ బాల్యం ఎలా ఉంది? నా బాల్యం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను స్కూల్కి వెళ్ళేవాడిని. ఏంటి వీడిని స్కూల్ పంపిస్తుంటే వీడు డెవలప్ అవుతలేదు, ఎప్పుడు పాఠం అడిగినా కూడా అమ్మ ఆవు అంటున్నాడు. ఏ క్లాసులో అడిగినా అమ్మ ఆవు, ఫాదర్ ఏంట్రా దునపోతా అనేవాడు మా నాన్న. అరే ఆ పాఠం తప్ప వేరే పాఠం ఏంట్రా, నెక్స్ట్ ఏంటి వాట్ వాట్. ఇప్పుడు నేను ఆయన ఎగ్జాంపుల్ చెప్పేవారు. నేను ప్యాంట్ కుడతా, షర్ట్ కుడతా, నిక్కర్లు కుడతా, అది నా టాలెంట్. నీ టాలెంట్ ఏంటి? ఆ స్కూల్కి వెళ్తున్నాను, ఏం చదివించారు? ఇది చదివించారు. నెక్స్ట్ ఏం చదివించారు? ఎప్పుడు అదే చదివిస్తున్నారు అన్నాను. నేను చదువుకున్న టైంకి ఏదో ఒక సినిమా రిలీజ్ అవుద్ది, ఆ థియేటర్లో ఉంటా. బేసిక్గా నేను నందమూరి తారక రామారావు గారి ఫ్యాన్ని. ఆ సినిమాలు చూసి ఆయన యాక్టింగ్ చేసేవాడిని. సో బంకొట్టి సినిమాలు చూసేవాళ్ళు. ఎస్. ఓకే. సో అట్టాగా మా నాన్నగారు అనుకున్నారు, ఓకే వీడికి స్కూలు అవ్వట్లేదు, ఏం చేద్దాం అంటే అప్పుడు మా ఫాదర్ గారి దగ్గర బట్టలు కొనడానికి వచ్చేవారు జిత్ మోహన్ మిత్రా అని. ఆయన మా గురువు, రాజమండ్రి. ఆయన ఆర్కెస్ట్రా ఉండేది. సార్ మావాడు ఎదగట్లేదు సార్, ఏం చేస్తారంటే మెహూనా అన్నాడు ఆయన, షారుఖ్ ఖాన్ టైప్లో అని. ఆయన ఆర్కెస్ట్రాలో మిమిక్రీ, డాన్సులు, ఈ ఛాయ్ తాగే టైంలో. సో అట్టాగా ఎక్కడ నాటకం అయితే అక్కడ ఉండేవాడు నేనే ఫస్ట్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని చూసేవాడిని. ఏంటి విత్ స్కూల్ డ్రెస్? వితౌట్ స్కూల్ డ్రెస్ ఒకసారి. అంటే వితౌట్ అంటే మళ్ళీ అలా కాదు. ఓకే, సో నార్మల్ డ్రెస్ లో ఇవన్నీ చూశారు. ఆ టైంలోనే షోలే సినిమా 25 సార్లు చూశారని తెలిసింది మాకు. ఎస్ చూసా. నాకు అదే ఈ రోజున నేను ఈ 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయంటే షోలే. షోలే సినిమా. ఎస్. ఎలా సార్? అంటే షోలేలో అమ్జద్ ఖాన్ డైలాగ్స్ ఉన్నాయి.
कितने आदमी थे सरकार? 2 आदमी। वो 2 थे और तुम 3 खाली हाथ वापस आ गए। क्या समझ कर आए थे कि सरदार बहुत खुश होगा? ఇదే డైలాగ్ హిందీలో డైలాగ్ చెప్తూ రామారావు గారు ఇంప్రెషన్ చేస్తే ఎలా ఉంటుంది అని చేసేవాడినప్పుడు. రామారావు గారు హిందీలో డైలాగ్. హిందీలో డైలాగ్ చెప్తే ఓకే. कितने आदमी थे? वो 2 थे और तुम 3. సో ఇలాగా మరి ఇంకొక యాక్టర్ ఎవరు సార్? గ్రేట్ అక్కినేని. कितने आदमी थे? वो 2 थे और तुम 3. ఆయన వస్తాయి. సో ఇట్లాగా కెరియర్ స్టార్ట్ అయింది. మిమిక్రీ చేసుకునే కుర్రాడిని విశ్వనాథ్ గారు చూశారు. ఈడెవడో చాలా చలాకీగా ఉన్నాడు. రైట్ ఏంటి సార్ బాగా చేస్తున్నారు మిమిక్రీ? థ్యాంక్స్ అండి. యాక్ట్ చేస్తావా? ఎప్పుడు రాను అన్నాను. రేపు వచ్చే అన్నాడు ఆయన. ఎక్కడ రాను? నేను ఇక్కడే ఉంటాను రా, ఈ హోటల్లో ఉంటాను, అక్కడికి వచ్చే అన్నాడు. ఆయన ఉత్తరి చెప్పాడేమో అనుకున్నా. నెక్స్ట్ డే పొద్దున ఒక మేనేజర్ నా కోసం సెర్చింగ్. అలే రాయమండ్రి అలే అలే వెళ్ళేసరికి ప్రెసిడెంట్ పేరమ్మ అని ఒక సినిమా, దాంట్లో కవిత గారు హీరోయిన్, నూతన్ ప్రసాద్ గారు హీరో. అప్పటిదాకా విలన్గా చేసే నూతన్ ప్రసాద్ గారు. నూతన్ ప్రసాద్ గారు హీరో, డివిఎస్ రాజు గారు నిర్మాత, విశ్వనాథ్ గారు డైరెక్టర్. దాంట్లో గోకిన్ రామారావు గారు విలన్, వైఫ్ క్యారెక్టర్ రమాప్రభ గారు. వాళ్ళిద్దరికి ఒక కొడుకు ఉంటాడు. ఆ క్యారెక్టర్ నాది. సార్ ఒక్క నిమిషం. అలీ గారు ఇప్పటి వరకు 1000 సినిమాలు చేశారు. 1000 సినిమాల్లో మొట్టమొదటి సినిమాలో మిగతా పాత్రల గురించి మీరు చెప్తున్నారంటే, ప్రెసిడెంట్ పేరమ్మ మీరు సినిమా చేసినప్పుడు మీ వయసు ఎంత? అదే చెప్పాను కదా, 8 years బాయ్. 8 years టైంకి మీకు కెమెరా యాక్షన్ అని డైలాగ్ ఇదని, సో మీకేం భయమే లేదా ఫస్ట్ టైం? అంటే స్టేజ్ అలవాటు మీకు. స్టేజ్ మీద జనాల్ని చూసా, ఆ స్టేజ్ బయట జనాలు ఉంటారు, వాళ్ళ క్లాప్స్ కొడుతుంటారు, విజిల్స్ కొడుతుంటారు. ఇది మాకు ఎప్పుడు ఇస్తారంటే మైక్ ఆల్మోస్ట్ అందరూ అనుకునే టైంకి మాకు మైక్ ఇస్తారు. నవ్వించాలి, ఆ టైంలో నవ్వించాలి ఏదో ఒకటి చేసి. సో అట్టగా ఆ టైంలో మాకు మైక్ ఇచ్చేవారు, భయం లేదు. కెమెరా ఉందనే పాయింట్ నాకు తెలియదు అప్పుడు. ఎందుకంటే యాక్ట్ చేసిన తర్వాత ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కళ్ళే, విశ్వనాథ్ గారు. ఆ సినిమాకి 150 రూపాయలు ఇచ్చారు. 100 రూపాయలు మా అమ్మకి ఇచ్చి 50 నన్ను నొక్కేశారు. వాస్తవం చెప్పాలి కదా. సో ఇది జరిగింది. ఫస్ట్ శాలరీ. సో ఇంకా అక్కడి నుంచి మాస్టర్ ఆలీ అని పేరు, దేవుడు మావయ్య అని ఒక సినిమాలు వచ్చేసాను. పిల్లల్లో నేను పిల్లోడిని. అనిల్ కుమార్ గారు అని కోడేటర్ ఉండేవాడు, డైరెక్టర్ కె వాసు గారు. నత్తి క్యారెక్టర్ ఏంటంటే మావయ్య అంటానికి మా అంటే నెత్తి మీద కొడతాడు ఒకడు, అప్పుడు మావయ్య అని బయటకు వస్తుంది అనమాట. ఇది సంవత్సరం తీసారు సినిమా. 1 year నువ్వు ట్రైనింగ్ చేస్తే నత్తి రాదా నీకు? వచ్చేస్తుంది. డాన్స్ వేసుకుంటే డాన్స్ రాదా? ఫైటింగ్ చేసుకుంటే ఫైటింగ్ వస్తుంది. నాకు కూడా అప్పుడప్పుడు నత్తి నేర్చుకున్నా నత్తి వచ్చింది. కొన్ని డైలాగులు చెప్తున్నప్పుడు ఉంది, అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లో ఆగుద్ది మాట, కరకడకు వచ్చి ఎక్కడికి అని ఆగిపోద్ది అన్నమాట. సో అలాగే ఆ సినిమా జరిగింది. అంటే సార్ నాకు విషయం చెప్తాను. బ్రహ్మానందం గారు అయితే ఎలా అడిగారో మిమ్మల్ని అదే ప్రశ్న యావత్ భారతదేశం అడుగుతుంది సార్ మిమ్మల్ని ఆ ప్రశ్న. ఓకే. అంటే అసలు ఆ భాష ఏంట్రా, ఆ చాట్ ఏంటి? అంటే పెరిగింది రాజమండ్రి, తెలుగు, పనిచేసింది చెన్నై, తమిళ్, మధ్యలో కేరళలో చాటలు మలయాళంలో ఎక్కడి నుంచి వచ్చాయి సార్? న్యూఢిల్లీ అని ఒక సినిమా రిలీజ్ అయింది. న్యూఢిల్లీ ఏదో ఇంగ్లీష్ పిక్చర్ అనుకున్నా, థియేటర్కి వెళ్ళా, మలయాళం వస్తుంది. ఇదే న్యూఢిల్లీ అన్నాడు, మలయాళం మాట్లాడుతున్నారేంటి అని. ఏంట్రా అంటే మమ్ముట్టి గారు యాక్ట్ చేసిన సినిమా అది. ఓకే. ఒక ఏదో సమ్ పాయింట్ మీద సినిమా 100 days ఆడేసింది. నేను పక్కన చూస్తున్నాను, ఆడు చప్పట్లు కొడుతున్నాడు, నేను ఇక్కడ అనేవాడిని. ఎక్స్ప్రెషన్ మధ్య మనకి ఏదో అర్థం అయినట్టు. బాగోదేమో అని ఆడు నవ్వేవాడు, మనం చూసి ఆడు నవ్వేవాడు. ఒక్కొక్కసారి అర్థం కాక మళ్ళీ ఎలా ఉన్నాడు, ఆడు ఎలా చూసేవాడు అర్థం ఎగదిగా ఏంటి అర్థం కాలేదని. మలయాళీ అను అని నన్ను తెలుగు అన్నా, నేను తెలుగాను ఓ అని. ఓహో సౌండ్ ఏదో బాగుంది. అలాగే 5-6 సార్లు చూసా సినిమా.
అదే సినిమా. అదే సినిమా. దాంట్లో కొన్ని డైలాగులు తీసుకొని సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. ఈ పాయింట్ కూడా చెప్తా. జంబలగడ పంబ అనే సినిమా యాక్ట్ చేస్తున్నాం. ఆ సినిమా యాక్ట్ చేస్తుంటే చంద్రిక అని ఒక అమ్మాయి ఉంది. పులుసు అంటారు, చిన్న పులుసు అంటారు అమ్మాయిని. ఆ అమ్మాయి ఎందా ఆలి ఎవడే పోయి అంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఏంటి ఆలి ఎక్కడికి వెళ్ళావు, ఎవడే పోయి ఎక్కడికి వెళ్ళావు, నీ ఆని ఎవడే ఎంత పెన్నెవరికి ఆటరవల్లికి అండో అన్నా. అనగానే దివాకర్ బాబు గారు ఒక ఆయన రాసుకుంటున్నాడు, ఈ సౌండ్ ఏదో బాగుంది, రావే మలయాళ నువ్వు అన్నాడు. బాలేవాళ్ళు సార్, ఇంత ఇంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతుంటే మలయాళీ అంటారంటే. సార్ నేను ముస్లిం అండి, తెలుగు మాట్లాడతాను. లేదే నువ్వు మాట్లాడింది మలయాళం కదా ఇప్పుడు అన్నాడు. లేదు సార్, అమ్మ ఏదో అడిగింది ఎక్కడా అంది, నేనేదో చెప్పాను సౌండ్ బాగుంటుందని వదిలే అన్నా. బాగుందా చెప్తా అన్నాడు. అంతే. కృష్ణారెడ్డి గారి సినిమాకి పిలిచారు, క్యారెక్టర్ అన్నారు. జనరల్గా మనకి సీన్ చెప్తారు, ఆయన మొత్తం సీన్ చెప్పారు. ఎంతసేపుడికి డైలాగ్ చెప్పరే, అదే నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదమ్మా ఒక లాంగ్వేజ్, అదే ఒక లాంగ్వేజ్ అంటే దివాకర్ బాబు గారు వచ్చి అదేనే మొన్న మాట్లాడావు కదా జంబలగడ పంప టైంలో ఆ లాంగ్వేజ్ అయ్యా అన్నారు. అదే లాంగ్వేజ్ సినిమా మొత్తం వాడాము. ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆలీ కదా నా పేరు, అది చాలామంది గుర్తులేక అరే చేటగాడు వెళ్తున్నాడు చేటగాడు అనేవాడు. చేట చేట చేట. ఇప్పుడు చేట అంటే మలయాళ భాషలో అన్నయ్యని చేట అంటారు. అనే సార్ అది దాని ఫుల్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది కదా సార్, అంటే చేట ఎంత పడింది సార్ మా కోసం. బ్రహ్మానందం గారు అడుగుతారు, ఏంటి బాబు ఏంటి ఎలా వచ్చాయండి, ఏం కావాలి నీకు, ఎంత చేట ఎంత జూమాని జిమ్జు ప్రయాణి సతోసరట శ్రీబిళ్ళ తాంబోదులు సిద్ధ కచ్చాల పాములు కాటర్ జాగిన మాస్పత్రి కులాసల రీసిక్కి సిమ్మాలి గంటి గంటి పిల్లి అడ్వాన్స్ చెప్తాడు బలిపిత్తరా బలాబల్ అన్న. సార్ చేటతో పాటు చాలా కొత్తగా కనిపెట్టారు మీరు. అంటే ఇలాంటి పదాలు కూడా ఉంటాయి, అంటే మలయాళీలు కూడా మా దాంట్లో ఇలాంటి పదం లేదే అనుకునే పదాలు కూడా. ఇంకోటి ఏదో ఉంది సార్, నాకు నోటి చివరి దాకా వస్తుంది, కుదరట్లేదు అది. నడతాంబోసిరి నడతాంబో బిళ్ళ తాంబోతుని బిళ్ళ తాంబోతుని చుట్ట కచ్చాల పామిని బిళ్ళ. నువ్వు అన్నిసార్లు బిళ్ళ అనకాయ మనోబాలు దెబ్బతింటాయి ఇక్కడ. అలాగా సార్, పూర్తిగా పూర్తిగా బిళ్ళ తాంబోతుని చుట్ట కచ్చాల పామిని అంటే నీకు అర్థం కాలేదు కదా, నాకు కూడా అర్థం కాలేదు. అలా కుదిరిపోయింది అంతే. అండ్ అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్, వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. 6 లాంగ్వేజెస్ మాట్లాడతారు మీరు. ఈ 37 ఏళ్ల ఈ జర్నీలో మీకు యావత్ భారతదేశంలో ఫ్యాన్స్ ఉన్నారు, అన్ని భాషల్లోనూ మీకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ మీకు తెలియని ఇంకొంతమంది ఫ్యాన్స్ని కూడా మేము వెతికాం. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కొన్ని పిక్చర్స్ తీసుకొచ్చాం మీకోసం. మీ ఫేమ్ రేంజ్ ఏంటో మేము చూపిస్తాం. ఒబామా గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒబామా గారు మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి అని ఇంటర్వ్యూ తీసుకుని ఆయన అడిగాడు అమెరికా అధ్యక్షుడిని. సో ఆయన సమాధానం ఒకే ఒక ఎక్స్ప్రెషన్ అని ఒబామా గారు చెప్తున్నారు. ఒబామా గారు స్ట్రెస్ పోవాలంటే ఓహో ఐ లవ్ అలీ. సో మీ ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ ఒబామా గారిని ఎంత హ్యాపీ చేస్తుంది సార్. సూపర్. అది నిజంగా నాకు తెలిసి ఆ సింగిల్ ఎక్స్ప్రెషన్. మాయలుడు బ్రహ్మానందం గారు ఎస్ఐ, నేను కానిస్టేబుల్. మేము ఒక హోటల్కి వెళ్తే తినరా ఏం కావాలో తిను నేను కడతా బిల్లు, అయ్యో గురుగారు అనగానే అందరు తినేసిన తర్వాత అరే పర్సు ఇంట్లో మర్చిపోయినరా అనగానే అరే మీలాంటి వాళ్ళు ఇలా ఒకరు వస్తారని మాకు తెలిసిరా, ఇలా ఫుల్గా తినేసి పర్సు ఇంటికాడ మర్చిపోయాను, అయ్యో మా ఆవిడ జేబులో డబ్బులు పెట్టలేదు, అర్రే వచ్చేదారిలో ఎవడో కొట్టేసాడు, ఇట్లాంటివి ఉంటాయనే. ఇదిగో ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఏం చేయాలి అనగానే పిండి రుబ్బుతుంటారు, ఆ ఎక్స్ప్రెషన్ ఇది. ఆయన ఇలా రుబ్బుతూ ఆయన చూడగానే నేను సో అందుకే ఒబామా గారు ఫ్యాన్ అయిపోయారు. సో నెక్స్ట్ పిక్చర్ రాహుల్ గాంధీని అర్నబ్ గోస్వామి తెలుసు కదా, ఆయన పాపం నేషన్ వాంట్స్ టు నో హ్యావ్ ఎవర్ 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 అంటూ ఉంటాడు ఆయన. రాహుల్ గారు మీకు ఏ యాక్ట్రెస్ అంటే బాగా ఇష్టం? సో రాహుల్ గాంధీని అడిగారు ఆయన, ఆయనకి నచ్చిన హీరోయిన్ ఎవరు అని అడిగారు. మొన్న ఒక అమ్మాయిని చూశాను, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అన్నారు. రాహుల్ గాంధీ గారు మీరు చూసిన అమ్మాయి ఎవరు? రాహుల్ గాంధీ గారికి లక్ష్మి. ఆయన టేస్ట్ కరెక్ట్గా లేదండి. నో కమెంట్స్, నాకేం తెలీదు. నేషన్ డజన్ వాంట్ టు నో
దేశానికి సంబంధం లేదు. సో నచ్చిమి ఫ్యాన్స్ సార్, నచ్చిమి ఫ్యాన్స్ ఉండకూడదా? ఆయన టేస్ట్ ఓకే. అలా కుదిరిపోయింది అంతే ఆయనకి, మనం ఏం చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. మోడీ గారు మోదీ గారిని కలిశారు. మోడీ గారు అవర్ గాడ్ ఆఫ్ లాఫ్స్. ఓహోహో, బ్రూస్లీ బ్రెట్లీ లాగా ఆ లీ స్వామీజీ గారు వెనకాల ఉన్నారు. వాళ్ళ గాడ్ ఆఫ్ లాఫ్స్ ఆయన. అదే సినిమా తెలుసా? ఇది కంట్రీ కంత్రి సినిమాలో లీ లీ అలీ అలీ ఫ్రమ్ చైనా యు కమ్ మొత్తం రాసిస్తా అంటాడు. కానీ ఆ మీసం గడ్డ ఏయ్ వాళ్ళకి ఆలీ సార్, మాకు బాహుబలి. ఏయ్ సెట్ అయిపోయింది సార్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అసలు సేమ్ బాడీ కదా? ఇది కొంచెం బెటర్గా ఉంది. అరే. ఇది సరదాగా జస్ట్ ఫర్ ఫన్. జస్ట్ ఫర్ ఫన్, అంతే సార్, అంతే. సో ఇది మనం చెప్పాలా? అర్థమైపో అర్థమైపో. ఇప్పుడు అసలైనది వస్తుంది చూడండి, మిక్స్. ఎందుకు దేవి నవ్వుకుంటున్నావు అని స్వామి అడిగితే, మన అలీ నాకన్నా అందంగా ఉన్నాడండి అని అంటున్నారు. ఆవిడ అప్పా, ఇది టాటా బిర్లా. టాటా బిర్లా మధ్యలో లైలా. సార్ మీరు అదిరిపోయారు సార్. ఈ షూటింగ్ మంచి నేలో తీశారు. సిల్క్ చీర, గడ, డ్రెస్సు మామూలుగా కాదు అసలు. అబ్బా అద్భుతం. భయంకరమైన ఎండలో రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ కావాలంటారు డైరెక్టర్. ఇది ఒకసారి శారీ, Yeah. మల్లెపూలు, ఆ గెటప్, దాంతో లిప్స్టిక్, కాస్ట్యూమ్స్ కూడా వచ్చి అప్పుడప్పుడు సార్ కొంచెం అనేవాడు. ఇక నేనేం చేయాలో తెలియలే. ఇక శ్రీనివాస్ రెడ్డి మంచి డైరెక్టర్. Yeah. తను భయ్యా నాకు ఆ కృష్ణ భగవాన్ మిమ్మల్ని చూసి అనగానే ఒక చిన్న రొమాంటిక్ కావాలి అనగానే ఆ ఎక్స్ప్రెషన్ ఆ వచ్చింది. ఎక్స్ప్రెషన్ వచ్చింది. అలా మెట్టెక్కితే ఎక్స్క్యూజ్ మీ మేడం అంటాడు. ఎస్ అంటాడు. ఇదే సార్ మీ హాల్ ఆఫ్ ఫేమ్. ఎందుకంటే ప్రపంచం అంతా ఉన్నారు, అంతలా నవ్విస్తున్నారు మీరు. సినిమా జర్నీలు మాకు తెలుసు, కానీ లైఫ్ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం మీ లైఫ్లో మీ మ్యారేజ్, రైట్? పెళ్లి చూపులకే వెళ్ళకుండా, పెళ్లి కూతుర్ని చూడకుండానే పెళ్లి చేసుకున్నారు. ఎలా, హౌ, వై? నేను లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా తల్లిదండ్రుల్ని తన తల్లిదండ్రులుగా చూసుకునే అమ్మాయి నాకు కావాలి. అట్లాంటి అమ్మాయి ఏ అమ్మాయి అయినా సరే, ఎలా ఉన్నా సరే, కట్నం తీసుకోకుండా ఓన్లీ పెళ్లి ఖర్చులు మాత్రమే మీరు పెట్టుకోండి, మిగతాది నేను చూసుకుంటా అని మా ఫాదర్కి చెప్పా. మా ఫాదర్ వెళ్ళారు, చూశారు. అరే ఫోటో పంపిస్తున్నాం. అప్పుడు ఫోటో పోస్ట్లో వచ్చింది. ఓకేనా? నేను ట్రంకాల్. ఓకే, పటక్ ఫిక్స్. చేస్తే మ్యారేజ్. మ్యారేజ్ అయిపోయింది. 3 పిల్లలు. ఫస్ట్ కూతురు, తర్వాత కొడుకు, మళ్ళీ చిన్న కూతురు. వెరీ గుడ్. అదే దిస్ దేశ్ మే గంగా బేతి హై. अब आपके घर में बहती है. అది సో ఈ బ్యూటిఫుల్ జర్నీలో దర్ సో మెనీ బ్యూటిఫుల్ పీపుల్, ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు మీ లైఫ్లో ఉన్నారు. అందులోంచి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఏదో మాట్లాడుతా అంటున్నారు, విందాం. ఓకే. హాయ్ అండి, మా మ్యారేజ్ 20 ఇయర్స్ అవుతుంది. ఈ 20 ఇయర్స్లో మా వారు నన్ను కోపడ్డం కానీ బాధ పెట్టడం కానీ ఒక్కసారైనా జరగలేదు. మా వారి మీద అస్తమాను నేనే అలుగుతుంటానండి. ఎందుకంటే మా వారి బుజ్జగింపు అంటే నాకు చాలా ఇష్టం. ఒక చిన్న పాపను బుజ్జగించినట్టు బుజ్జగిస్తారు. నేను అలిగినప్పుడు మా వారి ఫేస్ చూడకుండా ఉండటానికి చాలా ట్రై చేస్తాను. ఎందుకంటే ఆయన ఫేస్ చూడగానే నాకు ఎక్కడ లేని నవ్వు వచ్చేస్తుంది. నా కోపం అంతా మాయమైపోతుంది. నా ఈ వీక్నెస్ మా వారికి బాగా తెలుసు. నా కోపం పోవడానికి ఆయన ఫేస్ ఎలాగైనా సరే నాకు చూపించేస్తారు. మా వారు ప్రతి ఒక్కరితో ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. ఎదుటివారు సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. నాకు ఎప్పుడు ఇదే మాట చెప్తారు, నీవు సంతోషంగా ఉండు, ఎదుటివారిని సంతోషంగా ఉంచు. సో ఆవిడ అలుగుతూ ఉంటారు, మీ ఫేస్ చూస్తే నవ్వేస్తారు. ఫేస్ చూడకూడదు అనుకుని ఏదో వర్క్ చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ, హలో, వాటర్ అంటాం. అక్కడ తెలిసిపోతుంది. మీకోసం సర్ప్రైజ్.
నాన్న నాకు పెళ్లి చేసేయండి నాన్న. I love you, Daddy. నేను ఎక్కడ అవుట్డోర్లో ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు అని నేను అడుగుతా. డబ్ మ్యాష్ పంపిస్తున్నాను ఒకసారి చూడండి. మొత్తం నా హుషారు, మా ఆవిడ హుషారు, మా ఫ్యామిలీలో మా అమ్మది, మా నాన్నది, మా తమ్ముడిది, అందరిది కలిపేసి ఈ లాస్ట్ ఈ హాఫ్ టికెట్ ఒకటి ఉందే అది. నేను ఎంత స్ట్రెయిన్ అయిపోయి ఇంటికి వెళ్తే అలా కూర్చుందాను అనుకోండి, మా అమ్మాయి వస్తుంది, నన్ను వస్తుంది, నువ్వు వచ్చేస్తుంది. అదే అన్నారు, ఆ పాప మీ ఫ్యామిలీలోకి వచ్చేంత వరకు మీరు నవ్వించారంట అందరినీ. అండ్ ఆ పాప వచ్చిన దగ్గర నుంచి ఆవిడ నవ్విస్తోందంట, మొత్తం అందరినీ. మిమ్మల్ని కూడా ఆవిడ నవ్విస్తుంది. హోల్సేల్గా, యా మామూలు కదా. మా తమ్ముడికి చాలా ఇష్టం. యా. ఆ, సో మీకోసం మీ గారాల పట్టి I love my daddy, yes I do. వీడికి యాక్టింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఇక ఇది ఒకటికి 4 సార్లు చూపించి మా ఆవిడ ఇది చేయరా అంటే ఎప్పుడు నాన్సింకే. వీడు ఓన్లీ ఫుడ్ మాస్టర్. బిర్యానీ పెడితే ఇలా కళ్ళతో చూస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. వివాహ భోజనంబు పిండైన వంటకం. సో అట్లాగా. సూపర్. మీరు ఎన్ని సినిమాలు యాక్ట్ చేసినా ఈ లాంగ్ జర్నీలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, హైవేలు ఉన్నాయి, ఘాట్ రోడ్లు ఉన్నాయి, అన్ని రోడ్లు దాటుకుంటూ మీ టార్గెట్, మీ ఛాలెంజ్ వేరు. సో మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ ఇట్స్ బీన్ ఫ్యామిలీ కూడా మీకు అంతే సపోర్టివ్ గా ఉన్నారు. సో ఇవన్నీ ఒక సైడ్. సో మరి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వైపు వెళ్దాం, రైట్? అంటే మనం మామూలుగా బాక్స్ ఆఫీస్ అంటే డబ్బా అంటాం, మనకి బాక్సులకి బాగా దగ్గర సంబంధం ఉంది కాబట్టి బాక్సులకి సంబంధించి ఒక చిన్న గేమ్ అనుకున్నాను, ఓకే రైట్? నేను ఒకటి ఆడతాను, మీకు విషయం అర్థమైపోతుంది. రెడీ సార్? ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. సార్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే డబ్బాలు మన ముందుకు వచ్చేసాయి. కర్టెన్ లోపల అసలైన సినిమా ఉంది, ఇదే థియేటర్. ఓకే, ముందు నేను స్టార్ట్ చేస్తాను. సో మన ముందు క్యారెక్టర్లు ఉన్నాయి పైన. నాకు ఇటు సైడ్ ఎందచేట డాక్టర్ బాలి ఉన్నారు, అండ్ అటు సైడ్ లక్ష్మి తాగబోతుంది. లక్ష్మి తాగుబోతు. తాగుబోతు అంటే నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్. హలో ఎస్మి, ఇక్కడ ఎవరు హెల్ప్ యూ ఎంటర్ ఎవరో తెలిసి నీకు హలో బ్రదర్, అలాగే ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్. సో అందుకని ఆయన ఆ క్యారెక్టర్ తీసుకొచ్చాం. ఆ డ్రెస్సింగ్ కూడా అదిరిపోతుంది. అవును, అది వేసుకుని చీర వేసుకుని చీర. ఓకే, విల్ స్టార్ట్ విత్ ఎంత చేట. నాకు డాక్టర్ బాల్ ఈజీగా ఉంటుంది. ఓకే, డాక్టర్ బాలీ లోపల కొడతారా జనాలు, పిచ్చి పీక్స్ లో ఉంది మీకు. ఇది తింటే ఓహో తీగా ఉంటుంది, రంగు ఎర్రగా ఉంటుంది, పైన జీడిపప్పు ఉంటుంది, దాని మీద గోడకు కొడతారే ఏమైనా తగిలించుకోవడానికి. గోడకు కొడతారు, తగిలించుకోవడానికి. ఇందులో 2 వస్తువులు ఉన్నాయి సార్. ఒకటేమో తీయగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, పైన జీడిపప్పు పెడతారు. ఎర్రగా ఉంటుంది, పైన జీడిపప్పు ఉంటుందా? ఆ ప్లాస్టిక్ కవర్లో చుట్టి పెడతారు సార్ షాపుల్లో, ఈగలు వాలకుండా. ఓకే, ఇది ఇటు ముక్క సైజ్ అంటే ఇటు ముక్క షేప్ లో ఉంటుంది సార్. ఇటుక ముక్క షేపా? ఓహో, మెత్తగా స్పాంజ్ లా ఉంటుంది సార్. కేక్ ముక్కలు ముక్కలుగానే అమ్ముతారు సార్. ముక్కలుగా అమ్ముతారా? రబ్బర్ లా ఉంటుంది సార్. రబ్బర్లో ఉంటుందా? ముట్టుకుంటే మెత్త మెత్తగా ఉంటుంది సార్. లోపల ఉన్న పప్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇది అదే చెన్నైలో బాగా ఫేమస్ సార్. అదే అదే ప్లాంతర ఫగిడి అంటారు చెన్నైలో. అవును, తెలుగులో నేను చెన్నైలో ప్లాంతర ఫగిడి, తెలుగులో ఏమంటారు నువ్వు చెప్పు. సరే, 2వ ఐటమ్ గట్టిగా ఉంటుంది, గోడకు కొడతారు, దానికి ఏమైనా తగిలించచ్చు. మేకు అదైతే ఉంది సార్. అదైతే ఉంది. మా తేడాగాళ్ళు ఏం చేశారంటే ఇందులో దాన్ని గుచ్చారు సార్. ఓహో, అంటే అలా గుచ్చుకొని తినాలన్నా. కిక్ సినిమాలో బ్రహ్మానందం గారి పేరు హల్వా రాజ్, దానికి సంబంధించింది సార్. హల్వా. సార్ నేను అంటే రాలేదు మీరు అన్న. పిచ్చి పీస్గా లేదు సార్ ఇది. ఇది నాకు తెలిసి ఇది ప్రపంచంలో ఎవరు తినడు ఇలాగ మేకులతోటి. ఇలాగ ఎందుకు డిజైన్ చేశారు? క్రియేటివిటీ, క్రియేటివిటీ, కొత్తదనం కోరుకుంటుంది. కొత్తదనం. ఓహో,
ఆ మేకులు లోపల జడతలు లోపల పెట్టేసి కట్నేసేనా? కట్టినేసి ఓకే సార్, అది పరిస్థితి. సో నేను వాటి పేరు చెప్పలేను. అర్థమైపోయింది. అలా. ఓకే. సో ఇప్పుడు మీరు ఏ క్యారెక్టర్ తీసుకుంటారు? నచ్మి గురించి అడుగుతారు. నచ్మి లక్ష్మి ఆ థియేటర్లో ఏముందో చూద్దాం. థియేటర్లో ఏముందో. ఏం పెట్టారు సార్? ఇది ఆ, ఒక దాంట్లో ఆ, బౌల్. బౌల్లో ఆ, ఒకటి ఉంది. ఇక్కడ రాడ్డా? ఆ? రాడ్డా ఎలా ఉంటది అది? దాంట్లో దేనికి ఉంటది? బాదం పప్పు ఉంది. బాదం పప్పు ఉంది. ఆ, ఆ. నీకు జీడిపప్పు, నాకు బాదం పప్పు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా పప్పుల మీద వెళ్తుంది. మంచి సౌండ్. మంచి సౌండ్. దాంట్లో ఏయ్ శివ, అది తిప్పేస్తే అర్థమైంది. చైన్. ఆ, సైకిల్ చైన్ పెట్టారా? ఆ. సైకిల్ చైన్. అరే నీ పిచ్చి పరాకాష్ఠకెళ్ళి రే. సైకిల్ చైన్ పెట్టారా? ఎందులో పెట్టారు? బాదం పప్పులో. ఇంకొక ఐటమ్ ఉంది లోపల. బాదం పప్పు దేంట్లో వేసారా వీళ్ళు? వేసారు. అది చాలా అద్భుతం, అమోహం. తినేదా? 100% తినేది. కారం, తీయ, పులుపు నువ్వు మొత్తాన్ని చెప్పేమంట ఏముంది ఏంటనేది. నువ్వు నాకు అలా చెప్పావా? లేదు సార్. ఎలా సరే ఉంటుంది? అడిగా కాబట్టి మెత్తగా ఉంటుంది అలా అన్ని చెప్పారు. తీగా ఉంటుంది. అది ఎవరు వదలరు. సంవత్సరానికి ఒకసారి అది ఇస్తారు. ఏది కలుపుతారు ఏంటి? పులిహార కాదు. ఇయర్లీ వన్స్, వెరీ స్పెషల్ స్వీట్, బాదాము, కీర్. ఆ? కీర్. ఆ. ఏయ్! సార్ ఆ. నాకు అర్థమైపోయింది మీ ఆట. ఆ. ఇది మీకే, ఎందచాట మీకే పనికొస్తుంది. ఆ. ఇప్పుడు మీరు చాట లాంగ్వేజ్ లో దాని గురించి చెప్తారు మాకు. మీ హలో బ్రదర్ తాగుబోతు క్యారెక్టర్ మిగిలింది. సో ఇప్పుడు నా ఛాన్స్. ఉమ్. పిచ్చి కూడా హద్దుండాలి భయ్యా. వాడుకోవడానికి వస్తే ఏమైనా ఇచ్చారా ఏంటి? టాంబయా, ఆ. టాంబయా, టాంబయా. ఇది మెత్తగా ఉంటుంది. ఉమ్. చెక్కేసి రుద్దితే పెద్దగా అవుతుంది. పెనం మీద వేసి అటు ఇటు కొడితే చాలా మంచిది. ఉమ్. తింటే లావరు, రాత్రిపూట తినాల్సింది. ఇది పిండి. కరెస్ట్. కరెక్టా? కరెస్ట్, మామూలు కరెస్ట్ కాదు అది. ఆ. ఆ, దీని మీద భయ ఆ. టాంబయా ఒకటి గుచ్చారు. ఆ. మామూలు గుచ్చలేదు. ఆ. ఇది చిన్నప్పుడు బుక్కుల్లో పెట్టిన వాళ్ళం మనం. ముక్కుల్లో. బుక్కు కాదు, బుక్కు. బుక్క. అచ్చచ్చచ్చ. ఆ. ఆ, మన జాతి పక్షి ఉంటుందా, ఆ. దానికి వెనకాల ఉంటది. నెమలి. ఆ, ఈక. ఆ. ఆ. రైట్ ఆన్సర్. నెమలిక. ఆ. భూప్రపంచం మీద ఎవడైనా చపాతీ పిండిలో నెమలికి పెడతాడా సార్? చాలా బాగా పెట్టాడు. కరెక్ట్ సెంటర్ చూసి పెట్టాడు సార్. అదే అదే అదే. చాలా అంటే ఆలోచన రావటం చాలా గ్రేట్ అది. ఉండాలి, ఆ మాత్రం లేకపోతే కుదరదు సార్ హైదరాబాద్ బతకడం. మామూలుగా ఎందుకంటే ఆల్రెడీ నాకు నువ్వు చెప్పడం హింట్ చెప్పేశావు. దీన్ని మెత్తగా ఉంటుంది అంటే ఏంటి, ఈ ప్రోగ్రాంలు అన్ని మెత్తగా ఉన్నాయి అనుకుంటున్నాను నేను. అవును, నీకు మెత్తటి పదార్థాలు అంటే ఇష్టమా? లేదు సార్, మెత్తగా హాయిగా కమ్మగా ఓ, అలా ఆ టైప్ లో ఉండాలి. అలా సదేదం అంద మాదిరి. అంత మాదిరి అచ్చా. జుంబారి. ఆ. అదే మామతడికి. మాంతడికి. రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఎంత చాట? ఎంత చేట ఎత్తేస్తున్నా తెరా. ఎత్తాడే ఎత్తా. నేనే విడుదల. వామ్మో, ఇది ఇది చాలా అద్భుతం. ఇది ఇదిగో అప్పుడే ఇప్పుడే బడే ఆ, సెంట్రల్లే ఆ, సెంట్రల్లే ఆ, അവിടെ ഒരു ആ. അതുണ്ട്. എന്താ പറയുന്ന ഏത് സംസാരിക്കും? ആമേ സംസാരേ സംസാരേ. రౌండ్ ఉండు. ఆ రౌండ్ ఉండు. 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 లడ్డు లడ్డిల్లో తినుండు. నో తినుండు, తింటే జంపు. జంపుండు. ఆ, ప్రపంచത്തിൽ. వామ్మో, ఇంకోటి ఐటమ్ ఎవరు చెప్పండి సార్, అదేం ట్రై చేస్తా. తెలుగు చెప్పనా? ఏంది చాట? వద్దు సార్. ఒక కప్పు, ఆ, ఆ కప్పులో ఒక వడ, ఆ వడ మధ్య అది ఉంటేనే ప్రపంచం. వడుంది, ఉమ్, వడలో ఇంకేదో ఐటమ్ ఉంది. ఉమ్. వడ కరెక్టే. వడ 100% కరెక్ట్. ఓకే, ఉమ్. ఎక్కడెక్కడ వాడతారు దాన్ని? అది లేకుండా పని జరగదు.
అంత ఆనందంలో ఉన్నారండి వాళ్ళు. అది లేకుండా పని జరగదు. తెలివితేటలు ఉపయోగించు. గారి ఉంది, ఆ. వచ్చుంది, ఆ. దాంట్లో ఇంకో ఐటమ్ ఉంది. ఉంది ఏంటి? ఏంట్రా? పైగా ఏంటి ఇదేంట్రా? బల్బా. ఇది కాదు, ఇది లేకపోతే షూటింగ్ ఉంటుందో? ఓ అదా, ఇది లేకుండా ఏ పని జరగదంటారు అదా? మరి ఇదే కదా. అదే అర్థమైంది సార్. మరి నువ్వేమనుకున్నావు? అదే అనుకుంటా నేను కూడా. మనోభావాలు దెబ్బతింటాయి ఇక్కడ. ఓకే, ఇంక దెబ్బతిన్నావు సార్. ఓకే, గారెలో బల్బు, చపాతీ పిండిలో నెమలిక, కీర్లో సైకిల్ చైను అండ్ హల్వాలో మేకు. ఎంత చేట, లక్ష్మి, డాక్టర్ బాలి అండ్ తాగుబోతు, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు ప్లే చేశారు అండ్ డిఫరెంట్ స్టైల్స్లో మీరు ఎంటర్టైన్ చేశారు. వీటిల్లోంచే ఒక సిగ్నేచర్ ఇంకో పదం అందులోంచి బాగా రిజిస్టర్ అయింది కాయకచేరి. అవును. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడబోతున్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ ద రా ఫ్రూట్స్, అంటే కాయ, ఆల్ కాయస్. దాని మీద ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాం. యు వాంట్ టు సీ వాట్ ఇట్ ఇస్? చూద్దాం మనం. హియర్ వి గో. యాపిల్స్ కాయ. యాపిల్ కాయని చూస్తుంటే మీకు టపీమని ఎవరు గుర్తొస్తారు? రాఘవేంద్ర గారు. తెర వెనక ఆయన, తెర మీద ఎవరు గుర్తు? ఏ యాక్టర్ యాపిల్ చూడగానే యాక్టర్ గుర్తురావాలి? మహేష్ బాబు. మహేష్ బాబు. యాపిల్ ని చూస్తే యాపిల్ తినడం వల్లే మహేష్ బాబు గారు అంత అందంగా ఉన్నారు అని అంటున్నారు అలీ గారు. హీరోయిన్ అయితే నేను చెప్పను. నాకు తెలిసి అర్థమైంది. మీరేం మాట్లాడారు రాసేస్తున్నారు. నేను చెప్పను. నెక్స్ట్ కాయలు చూద్దాం. వేండా. అపరం. ఓకే. ఏంటి సార్? అపరం. అపరం అంటే నెక్స్ట్ ఇదే లాంగ్వేజ్ సార్? తమిళ్. అపరం. అపరం కాయ్. మామిడికాయ. ఓకే. సో మామిడికాయని చూస్తే ఎవరు గుర్తొస్తారు? మామిడికాయని చూస్తే బాపు గారు గుర్తుకొస్తారు. ఆయన ప్రతి బొమ్మ, ఏ బొమ్మ వేసినా కూడా కంపల్సరీ ఈ ఫ్రూట్ ఉంటుంది అక్కడ. ఓకే, సో బాపు గారు అనుకున్నాం. ఓకే, సో హీరో బ్రహ్మానందం. మామిడికాయని చూస్తే మీకు బ్రహ్మానందం గారు గుర్తొస్తారు. సో ఒకసారి వాడిన పేర్లు, ఒకసారి వాడినవి మళ్ళీ వాడకూడదు. నెక్స్ట్ వచ్చే కాయలకి రెడీ? ఓకే. ఓకే, నెక్స్ట్ కాయ్ గుమ్మడికాయ. గుమ్మడికాయని చూస్తే ఏ హీరో గుర్తొస్తారు? నాకు హీరో హీరోయిన్లు గుర్తురారు. సూర్యకాంతమ్మ గారు గుర్తుకొస్తారు. ఇప్పట్లో అంటే నళిని, ప్రేమసాగరం హీరోయిన్, ఆవిడ గుర్తుకొస్తుంది. ఇంకా లేటెస్ట్ ఇప్పట్లో అంటే సైజు కావాలా? లేటెస్ట్ అంటే నన్ను గుమ్మడికాయలతో పోల్చావా అని అంటారు. నేను చెప్తాను. ఏం చెప్తావు? అలా పోల్చలేదండి. మా ఇంటికి వచ్చాక చెప్తావా? అంటే ఇప్పుడు మనం ఎలా అర్థం తీసుకుందాం అంటే దీని సైజు కలర్ గురించి కాదు, దీని క్వాలిటీస్ బట్టి కూడా ఒకళ్ళు రావచ్చు. క్వాలిటీసే అంటున్నా. ఇది నాట్ ఓన్లీ పులుసు, వడియాలు పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, కూర కూడా వండుకోవచ్చు. సో ఒక మల్టీ టాలెంటెడ్ ఫ్రూట్. సో మల్టీ టాలెంటెడ్ స్టార్ ఎవరు? స్టార్ అంటే రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారు. వెరీ గుడ్. చూసారా శుభరాజు. నెక్స్ట్ కాయ్ మళ్ళీ మర్చిపోయారు. అది ఏమన్నారు సార్ ఇందాక? అపరం. నిమ్మకాయ. పులుపులుగా ఉంటుంది, ఒంటికి మంచిది, మాట గరుగ్గా ఉంటుంది కానీ మనిషి మంచోడు అలా అనమాట. సో నిమ్మకాయ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి? రావు రమేష్ గారు. చూడడానికి సీరియస్ గా ఉంటారు కానీ లోపల బాబు మంచోడు. ప్రకాష్ రాజ్ కూడా అనుకోవచ్చు. ఏ క్యారెక్టర్ అక్కడా. సో అలాగే. సో నిజంగా అంటే మీ లాంగ్వేజ్ లో వాడిన భాషని మేము కాయల్లోకి మార్చాం అండ్ మీరు యాక్టర్స్ కి వాళ్ళ కాయల క్వాలిటీస్ తో మీరు యాక్టర్స్ పెట్టారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు నేను ఒక పిక్చర్ చూపిస్తాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీ స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు మీరు క్రియేట్ చేసి మాకు ఏమైనా చెప్పచ్చు. బాగా సరదాగా మార్చుకోవచ్చు మనం, మనకు నచ్చినట్టుగా. మన ఇద్దరం కలిసి ఇప్పుడు దాన్ని మార్చేద్దాం. రైట్ సార్? హియర్ వి గో. ఫస్ట్ వన్. పూరి గారు ఉన్నారు పక్కన, ఎన్టీఆర్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు అవుతున్నారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? పూరి డైరెక్షన్ లో ఆంధ్ర వాళ్ళ సినిమా నేను చేశాను, అది యావరేజ్గా ఆడింది. దేశముద్రుని సినిమా నువ్వు చేసావు, అది అద్భుతంగా ఆడింది. ఇప్పుడు టెంపర్ అనే సినిమా నేను చేశాను, ఇది డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దట్ ఈస్ పూరి బన్నీ అని ఎన్టీఆర్ చెప్పాడు.
అందుకని ఆయన నవ్వుతున్నాడు. అందుకని నవ్వుకుంటున్నాడు. అసలు మామూలు టైమింగ్ కాదు సార్. ఫటా మొత్తం హిస్టరీ 2 సినిమాలు చెప్పేశారు, వాటి కలెక్షన్స్ కూడా మాట్లాడేశారు మీరు. సో ఫస్ట్ పిక్చర్ సూపర్ టైమింగ్ లో వచ్చింది. సెకండ్ పిక్చర్ చిరంజీవి గారు నవ్వుతున్నారు, బ్రహ్మానందం గారిని ఓదారుస్తున్నారు. ఏం జరుగుతుంది? బ్రహ్మానందం గారు అంటే చిరంజీవి గారికి చాలా ఇష్టం. ఒక జోక్ వేస్తే ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు అలా నవ్వకండి బాబు, నేను అవతోడి మీద జోక్ వేసిందని నా మీద ఏడుస్తారు అని చెప్పేసి ఆయన అలా పెట్టుకోవడం జరిగింది. చేతిలో ఆ ఇన్విటేషన్, అరే నువ్వు బాగా యాక్ట్ చేస్తారా, దా నాన్న దా. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఫస్ట్ క్యాప్షన్, కమాన్. వెంటనే ఏం జరుగుతుంది అంటే ఇది ఏమంటారు, ఆయన ఎందుకు నవ్వుతున్నారు? ఫటాఫట్ ఏం చేస్తాం? మీరు లెక్కెడుతున్నారు కాబట్టి గబ్బర్ సింగ్ 4 నేనే చేద్దాం అనుకుంటున్నాను అని మీరు చెప్పారు. అందుకే 4 ఫింగర్స్ చూపించారు. ఓకే, గబ్బర్ సింగ్ 4 నేనే చేద్దాం అనుకుంటున్నాను కళ్యాణ్ గారు అని మీరు చెప్పారు. ఆయన మిమ్మల్ని ఇట్స్ ఓకే అంటారు. నో, డైరెక్షన్ నేను చేస్తాను అంటున్నాడు ఆయన. నాకు మాటి మాటి అని చెప్పి ఓకే, టేక్ ఇట్, తీసుకోండి. ఇట్స్ ఓకే, ఈసారికి తీసుకోండి అని మీరు వెరీ గుడ్, సూపర్. కమాన్. సో నెక్స్ట్ వన్. ఆయన సెల్ ఫోన్ లో కూడా సినిమా తీసేసి రోజులు దగ్గరున్నాయి. దగ్గరలో పడుకోని కూడా డైరెక్షన్ చేయొచ్చారా పిచ్చోడా, పెట్టు కెమెరా అనగానే వెనకాల ఉన్న ఎల్లో టీషర్ట్ ఆయన ఏందో ఇలా గోవాలనుకుని ఒంగుని చూస్తున్నాడు వెనకాల నుంచి. ఎక్కువ పడుకోకండి సార్, నిద్ర వచ్చేద్దాం. ఇప్పుడు అసలు విషయం మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమంలో ఒక అద్భుతమైన ఘట్టం. ఇక్కడ ఏది చెప్పినా అద్భుతమైన ఘట్టం అంటున్నావు, ఇప్పుడే మొదలైంది అంటున్నావు. అంటే పాత సినిమాలు ఎక్కువ చూసేవాడిని సార్. ఇది దానివల్ల ఆ ప్రభావం ఎక్కువైపోయి ఏది చెప్తున్నా ముందు దానికి ఒక మంచి ఇంట్రడక్షన్ కూడా అలవాటు అయిపోయింది. టీవీ షోలు ఎక్కువైపోయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో వచ్చిందా? వచ్చింది. రెడీ సార్, యాక్షన్. నో నో సౌండ్. నో సౌండ్. ఓకే. కరాటే. నో కరాటే. యూ. ఓ ఇది అంటే కుఫు కరాటే లాంటిది, మార్షల్ ఆర్ట్స్. మీరు మార్షల్ ఆర్ట్స్ చేసే వ్యక్తే? ఓకే. మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్, మార్షల్ ఆర్ట్స్ గురు. సేమ్ హైట్, సేమ్. ఓకే. ఈ దేశమా? హీరో? హీరో. ఓకే. పామ్. కట్ 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 కట్. దాల్ అండ్ ఈట్. నాకు తెలుసు సార్ ఈయన జాకీ చాన్. ఏయ్ వెరీ గుడ్ సార్, బాగా చేస్తారు మీరు కూడా. 10 షర్ట్, మీసం, మళ్ళీ బౌల్ వచ్చింది, రుబ్బుతున్నారు. ఓకే, తీశారు, దాన్ని తాగారు కషాయం. అది తాగిన తర్వాత మొత్తం మారింది. అంటే అంటే ఇది క్యారెక్టరా, సినిమానా, లేకపోతే సినిమా పేరా? ఓకే ఓకే. సినిమాలో ఏం జరిగింది సార్? ఓ బాగుంది. మీరున్నారు, మీరే చేశారు, మీరున్నారు ఆ సినిమాలో. ఇదేనా అండా? అప్పుడు ఓకే. ఏ సినిమా? జంబలగడి పంబ. నాకు ఇప్పుడు అర్థమైంది సార్, వాటర్ ట్యాంకర్లు కలిపితే అందరూ. ఓకే, సూపర్. నెక్స్ట్ వన్. సర్ఫరాజ్ కాట్రే. విమానం. టర్మినల్స్. ఎయిర్పోర్ట్. ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్. బటన్ నొక్కారు, అమ్మాయి వచ్చింది. ఏది ఇచ్చిందా? వాటర్, ఫుడ్ అవి ఇస్తుంది తను. అవును. ఎందుకు ఇస్తుంది అంటే ఆవిడ జాబ్. ఏంటా జాబ్? ఎయిర్ హోస్టెస్. చాలా బాగా వచ్చింది.
కారు వెళ్తున్నారు. లిఫ్ట్, పోలీస్, గేట్ పడింది. చెప్తాను సార్, నాకు అర్థమైంది సార్. అది రాడ్ పడుతుంది, ఆపుతాడు, డబ్బులు ఇస్తాం, టికెట్ తీసుకుంటాం. దాన్ని టోల్ గేట్. వెరీ గుడ్, సూపర్, శభాష్. మరి నేను చాలా ఫాస్ట్గా రాసి చేస్తాను సార్. అర్థమైపోతుంది. శివమణి, ఇటుకెళ్ళు, మేస్త్రి. మీరు 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 ఓకే. మీరు ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు సార్? వస్తున్నారు, కూర్చుంటున్నారు, అంటున్నారు, మళ్ళీ వెనకెళ్తున్నారు. ఇది ఏమైనా పాట? ఇది ఒక క్యారెక్టర్, ఇది ఒక వ్యక్తి, ఇది ఒక జంతువు. ఆట, ఇదే మాట సార్. మీరు వచ్చారు, కూర్చున్నారు, వాడు కూర్చున్నాడు. ఎంతమంది కూర్చుంటారు? ఓ లైన్లో కూర్చున్నారా? ఎప్పుడో మా ఊర్లో గట్లు మీద కూర్చునేవాళ్ళు. ఓకే, లైన్లో కూర్చున్నారు సార్. ఓకే, రౌండ్ పరిగెట్టొచ్చు ఇంకొని అంటే వాడు పరిగెడతాడు. ఖోఖో కానీ భలే ఆడారు సార్ మీరు అసలు. అంటే రేగులు ఆడి చాలా రోజులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అర్థం కాలే. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. కమాన్. ఇప్పుడు అన్నిటికంటే అసలు కట్టం నేను ఆడతా, మీరు చెప్పాలి. ఓకే, మీరు ఇలాగే పట్టుకోవాలి, చూడకూడదు, అంతే. అలా పట్టుకోండి. ఓకే. ఖైదీ. రైట్ ఆన్సర్. బస్సు. సినిమా పేరు. ఫుట్బాల్. రైట్ ఆన్సర్. రామా. ఇడియట్. బీదర్. రైట్ ఆన్సర్. ఇసుక మీద కాన్సన్ట్రేట్ చేశారు కానీ పాప పోలీస్ బండి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. గీతా సింగ్. కర్ణ మల్లేశ్వరి. రైట్ ఆన్సర్. ఎస్ సార్, నేను బాగా ప్రౌడ్. సంబరాలు. సంబరాల్లో దాసు. సీతాకోక చిలుక. అరే నీ అయ్యా చెప్పచ్చు కదా. జాతర. రైట్ ఆన్సర్, సూపర్. మనం ఈ సంబరం అని చెప్పాను, అదేంటి మరి? అది దాన్ని జాతర వేరు, సంబరాలు వేరా? సంబరాలు వేరు సార్. ఓ, సంబరాలు ఎక్కువ చేసుకుంటే జాతర. ఓ, ఒకసారి సంబరం, ఒకసారి ఎక్కువ సార్లు చేసుకుంటే జాతర, బాగా ఎక్కువ చేసుకుంటే గత్తర. ఈజీ. నేను యాక్ట్ చేశాను మూవీస్లో. ఏంటి? యమలీల, కిరీటం, ఈకలు ఉన్నాయి, మాయాబజార్, అవతల క్యారెక్టర్ కైకాల సత్యనారాయణ, ఘటోత్కచుడు,
రైట్ ఆన్సర్. అయిపోయింది సార్. దేవుడి దయ వల్ల ఈ రౌండ్ వెంటనే పూర్తయిపోయింది. వెరీ వెల్ ప్లేడ్. సో సార్ సూపర్ 6 ఇప్పుడు మిమ్మల్ని కొన్ని స్ట్రైట్ దిల్సే క్వశ్చన్స్ అడుగుతాను. పర్సనల్ రీజనా, ప్రొఫెషనల్ రీజనా, ఈ రెండింటి మధ్యలో ఒకటి చూస్ చేసుకోవాలి మీరు. నేను చెప్పే స్టేట్మెంట్, హీరోగా సక్సెస్ఫుల్ అయిన మీరు కంటిన్యూ చేయకపోవడం ప్రొఫెషనల్ రీజన్. టెలివిజన్లో కూడా కనపడడం పర్సనల్ రీజనా, ప్రొఫెషనల్ రీజనా? ప్రొఫెషనల్ రీజన్. ఎందుకు? ద గ్రేట్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఇల్లు కూడా అమ్ముకుని ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకునే రోజుల్లో అతనికి కాపాడింది చిన్న స్క్రీన్. అది ఏ టైంలో స్టార్ట్ చేశాడో ఎవరికి తెలియదు. దాంతో గల్లీ గల్లీలో పెద్దోళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా అరే ఏ అమితాబ్ బచ్చన్ హే అది అది ఫ్రీ, ఇది టికెట్ దానికోసం. సూపర్ సార్, వండర్ఫుల్. అండ్ 2 చోట్ల మీరు సక్సెస్ఫుల్. సో ఇవి నిజాలా? నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను, అవి నిజాలా కాదా మీరు చెప్పాలి. అలీ గారికి మొండితనం ఎక్కువ? కాదు. దాచుకోవడం కంటే తన వాళ్ళ కోసం ఖర్చు పెట్టిందే ఎక్కువ? ఇది నిజం. ఇది నిజం. మొహమాటానికి చాలా పేమెంట్లు వదులుకున్న అలీ? ఇది నిజం. మీ మొహమాటం చూసి ఎంతో మంది చెక్కులు కూడా ఎగ్గొట్టారు అని అంటే స్టేట్మెంట్ అది. ఎగ్గొట్టడం అంటే వాళ్ళు వాంటెడ్గా కావాలని కాదు, ఎగ్గొట్టాడు అని నేను అనుకుంటున్నా. అతనికి ఇవ్వాల్సిన వాడు ఎగ్గొట్టాడేమో. మొత్తానికి మీరు అడగలేదు, మీరు మొహమాట పడ్డారు. నేను ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు చెక్ బౌన్స్ అంటే పెద్ద కేసు. ఏలే లాయర్ దగ్గరికి వెళ్తా, నోటీస్ పంపిస్తా, దానివల్ల నా డబ్బు వచ్చేస్తా? రాదు. వెళ్తాడు, 10 రోజులు కూర్చుంటాడు, మళ్ళీ బెయిల్ మీద వాళ్ళ ఆవిడో వాళ్ళ అన్నో వాళ్ళ నాన్నో వాళ్ళ తమ్ముడో వాళ్ళ కొడుకో వాళ్ళ కూతురో ఎవరో ఒకరు తీసుకొచ్చి ఏడిపిస్తారు. తర్వాత నన్ను ఎలా చూస్తారంటే పురుగును చూసినట్టు చూస్తాడు. అది నాకు అవసరమా? ఆ టైం బాగున్నప్పుడు నేను బాకీ ఉన్నా, నీకు నా టైం బాగున్నప్పుడు ఇస్తా అనుకున్న వాళ్ళే ఇండస్ట్రీలో ఇంకా ఉన్నారు. అందుకని చెక్కులు వదులుకుంటాను. సూపర్ సార్. సో ఇంత చక్కగా ఓపెన్ గా నిజాలు చెప్పినందుకు. సో ఇండస్ట్రీలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, వీటి గురించి మనం మాట్లాడదాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి అలీ గారికి ఒక అద్భుతమైన కాంబినేషన్ ఉంది. ఈ కాంబినేషన్ కి ఏదో రీజన్ ఉంది అని ఇండస్ట్రీ డౌట్. చాలా మంది దీని గురించి చర్చించుకుంటున్నారు. అంటే నాకు తెలిసి ఇదే అంటే చెప్తాను కదా. అంటే స్ట్రైట్ వర్డ్స్ లో మాకు వచ్చిన స్ట్రైట్ క్వశ్చన్ లో అలీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదో మొత్తం మంది పెట్టారు. స్ట్రైట్ వర్డ్స్ లో మాకు వచ్చిన స్ట్రైట్ క్వశ్చన్ లో అలీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదో మొత్తం మంది పెట్టారు అదే అను స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్, మత్తు మంది పెట్టారు. ఆ మత్తు ఏంటంటే మంచితనం, గొప్పతనం. ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ని తిడుతుంటే పవన్ కళ్యాణ్ దగ్గర, ఇప్పుడు ప్రదీప్ ఉన్నాడు చూసారండి అనగానే ఎక్స్క్యూజ్ మీ, అతను లేడు కదా ఇక్కడ, అతని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఉన్నప్పుడు మాట్లాడండి. నీకు దమ్ముంటే ఉన్నప్పుడు మాట్లాడు, లేదా మాట్లాడు. ఓకే, ఇంకెప్పుడు కూడా ఇలాంటి టాపిక్ నా దగ్గర మాట్లాడదు. ఓకే, దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ప్లీజ్. అది ఆయన దగ్గర నచ్చింది. సూపర్ సార్. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం వై అంటే 30 ఏళ్ళుగా మీరు 37 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడే ఎందుకు ఈ స్టేట్మెంట్లు వస్తున్నాయి? అలీ కామెడీకి వల్గర్ కామెడీ అంటున్నారు ఇప్పుడు కొత్తగా, ఎందుకు? వల్గర్ అంటే అలీ కామెడీ, వల్గర్ కామెడీ అంటే ఈ ఆడియో ఫంక్షన్స్లో మాట్లాడమంటారు. సరదాగా మీరు ఎంజాయ్ చేయడానికి అండ్ వచ్చినందుకు, అంతసేపు కూర్చున్నందుకు, అందరూ వచ్చి సినిమా గురించి మాట్లాడితే ఏదో ఒక నవ్వుకొని ఉండాలి కదా, ఒక ఐటమ్. దాని గురించి అలా మాట్లాడిందే తప్ప వేరే ఏదో పెట్టుకొని ఆ హీరోయిన్ అంటే పడదో, ఆవిడ గురించి ఇలాగా నెగిటివ్గా మాట్లాడాలి, ఈ హీరోయిన్ అంటే పడుతుంది, ఈవిడ గురించి గుడ్గా మాట్లాడాలి అని ఎప్పుడు కమెడియన్కి అలా ఉండదు. సరదాగా ఆ మూమెంట్ ని ఇంకా లైటర్ గా చేయడానికి, అందరిని నవ్వించడానికి. దట్స్ ఇట్ సార్. 1000 సినిమాలు, 37 సంవత్సరాల కెరియర్ ఇది. అండ్ నిజంగా మీరు ఎంత పర్ఫెక్ట్ మనిషో, ఎంత మంచి మనిషి అయితేనే అంత లాంగ్ జర్నీ అంత సక్సెస్ఫుల్ గా కుదురుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం అలీ గారిలో సరదా యాంగిల్, ఆట పట్టించే యాంగిలే కాదు, మీలో కూడా ఇంకో మనిషి ఉన్నాడు లోపల, మా అందరిలాగే ఆలోచించే వ్యక్తి ఉన్నాడు అని ఈరోజు మా షో ద్వారా మేము అందరం తెలుసుకున్నాం. సో మా తరఫు నుంచి, మా ప్రేక్షకులందరి తరఫు నుంచి
స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు వెళ్ళిపోయే ముందు మాకు హ్యాండ్ ఇస్తే మా గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాం. అండ్ యా, ఎర్ర కలువ పువ్వ ఏద్దాం మసలిమంట ఎవరు చూడని చోట పొగరాని పొదరింట ఎర్ర కలువ పువ్వ ఏద్దాం మసలిమంట ఎవరు ఓకే. సో అలీ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మీ చేతుల మీదుగానే గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాం. కోగిలి విందుకి సందమావా సయ్యనే కాముడే సందమావా ఆశలే తీర సో అలీ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి, మీ లైఫ్ జర్నీ గురించి బోలెడు విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ లాట్ వన్ మోర్ టైం. అండ్ ఎస్, నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ.